హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి చూద్దాము. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే తెలుగులో భాషా భాగములు అని అంటారు. ఏ వాక్యంలోనైనా ఒక్కొక్క భాగానికి అంటే ఒక్కొక్క పదానికి ఒక్కొక్క పేరును పెట్టారు. అలా ఒక్కొక్క వాక్యాన్ని భాగాలుగా విభజించి వాటి గురించి పూర్తిగా తెలుసుకునే విషయాన్నే భాషా భాగములు అని అంటారు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8 భాగాలుగా విభజించబడింది. అవి ఏంటంటే నౌన్స్ నామవాచకాలు, ప్రొనౌన్స్ సర్వనామాలు, వర్బ్స్ క్రియలు, అడ్జెక్టివ్స్ విశేషణములు, వర్బ్స్ క్రియా విశేషములు, ప్రిపోజిషన్స్ విభక్తి ప్రత్యయములు, కంజంక్షన్స్ సముచ్చయములు, ఇంటర్జెక్షన్స్ ఆశ్చర్యార్థకములు. ఈ 8 గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటే ఇంగ్లీష్ మాట్లాడడము అతి సులభము అవుతుంది. ఇప్పుడు ప్రతిదీ చూద్దాం ఒక్కొక్కటి. ఏ నౌన్ ఈజ్ ఎ వర్డ్ యూజ్డ్ యాజ్ ద నేమ్ ఆఫ్ ఏ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్. వ్యక్తులు లేక స్థలములు లేక జంతువులు లేదా వస్తువులు లేదా గుణములు మొదలైన వాటిని పేర్లను సూచించే పదాలను నౌన్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా చూసినట్లయితే రాజు, రవి, కృష్ణ ఈ విధంగా వస్తాయి. వీటన్నిటిని నౌన్స్ అంటారు. ప్రొనౌన్ అంటే ఏంటో చూద్దాము. ఏ ప్రొనౌన్ ఈజ్ ఎ వర్డ్ యూజ్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎ నౌన్. నౌన్కు బదులుగా వాడేదే సర్వనామము. ఫర్ ఎగ్జాంపుల్గా మనం చూసినట్లయితే హీ, షీ, ఇట్, దే ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక సెంటెన్స్ చూసినట్లయితే ద కౌ లవ్స్ ఇట్స్ కాఫ్. రామ డిడ్ నాట్ గో టు స్కూల్ ఎస్టర్డే బికాస్ హీ వాజ్ ఇల్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇట్స్, హీ అనేటి సర్వనామాల కిందకి వస్తాయి. ఎందుకంటే పేరుకు బదులుగా అంటే రామ అనే పేరుకు బదులుగా హీ అని వాడారు కాబట్టి ఇది ప్రొనౌన్ అవుతుంది. నెక్స్ట్ అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ అంటే ఏంది? విశేషణము. అన్ అడ్జెక్టివ్ ఈజ్ ఎ వర్డ్ యూజ్డ్ టు యాడ్ సంథింగ్ టు ద మీనింగ్ ఆఫ్ ఎ నౌన్. ఒక నామవాచకమును విశేషించే మాటను అడ్జెక్టివ్ అని అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే గుడ్ బాయ్, వైట్ క్యాట్, బ్లూ. ఈ విధంగా చూసుకున్నట్లయితే రామ ఈజ్ ఎ గుడ్ బాయ్. బాయ్ అనేది నామవాచకమును విశేషించే గుడ్ అనే పదము, స్కై అనే నామవాచకమును విశేషించే బ్లూ అనే పదము విశేషణములుగా అవుతాయి. ఇక్కడ గుడ్ అంటే ఇది మంచి, మంచి బాలుడు. ఈ మంచి అనేది వచ్చేసి మనకు అడ్జెక్టివ్ అవుతుంది. అలాగే స్కై అనేది బ్లూ కలర్లో ఉంది అంటే బ్లూ అనేది వచ్చేసి అడ్జెక్టివ్ అవుతుంది. నెక్స్ట్ వర్బ్ గురించి చూద్దాము. వర్బ్ ఈజ్ ఎ వర్డ్ యూజ్డ్ టు సే సంథింగ్ అబౌట్ ఏ నౌన్. నామవాచకమును గురించి చెప్పే పదమును వర్బ్ అని అంటారు. లేక పనులు ఏదైనా ఒక పని చేస్తున్నామంటే దానికి అది ఒక వర్బ్ అనమాట. గో, కమ్, డూ అనే పదాలు ఈ విధంగా వెళ్ళడము, తాగడము, తినడము, ఆడుకోవడం ఇలాంటివన్నీ వచ్చేసి వర్బ్స్ కిందకి వస్తాయి. ఏదైనా ఒక పని మనం చేస్తున్నామంటే దాన్ని ఒక వర్బ్ కిందకి చెప్పుకోవచ్చు. బర్డ్స్ ఫ్లై. ఇక్కడ ఫ్లై అనేది వచ్చేసి ఒక వర్బ్ అవుతుంది. ఫిషెస్ స్విమ్ అంటే ఇక్కడ స్విమ్మింగ్ అనేది వచ్చేసి మనకు వర్బ్ కిందకి వస్తుంది. నెక్స్ట్ అడ్వర్బ్. అడ్వర్బ్ అంటే యాన్ అడ్వర్బ్ ఈజ్ ఎ వర్డ్ యూజ్డ్ టు యాడ్ సంథింగ్ టు ద మీనింగ్ ఆఫ్ ఎ వర్బ్ యాన్ అడ్జెక్టివ్ ఆర్ అనదర్ అడ్వర్బ్. ఒక క్రియను కానీ విశేషణమును కానీ లేదా ఇంకొక క్రియ విశేషణమును కానీ విశేషించే పదమును అడ్వర్బ్ అని అంటారు. ఈ వర్క్ ద సమ్ క్విక్లీ. ద ఫ్లవర్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొదటి వాక్యంలో క్విక్లీ అనే పదం వచ్చింది కదా. ఈ క్విక్లీ అనే పదం వచ్చేసి అడ్వర్బ్ అవుతుంది. వర్క్డ్ అంటే పని చేశాడు, క్విక్లీ అంటే త్వరగా పని చేశాడు అని కదా. క్విక్లీ అని వచ్చేసి త్వరగా ఆ వర్బ్ యొక్క విశేషాన్ని తెలియజేస్తుంది కాబట్టి అది వచ్చేసి మనకి అడ్వర్బ్ అవుతుంది. రెండో వాక్యంలో వెరీ అనే పదము బ్యూటిఫుల్ అనే అడ్జెక్టివ్ను వివరిస్తుంది. అంటే పువ్వు ఎంత అందంగా ఉన్నదో తెలియజేస్తుంది కాబట్టి అది అడ్వర్బ్. ప్రిపోజిషన్స్. ప్రిపోజిషన్స్ అంటే ప్రిపోజిషన్ ఈజ్ ఎ వర్డ్ యూజ్డ్ టు ఎగ్జిబిట్ ద రిలేషన్ బిట్వీన్ ఏ నౌన్ ఆర్ ఏ ప్రొనౌన్ అండ్ ఎవ్రీ అదర్ ఫ్రేజెస్ ఇన్ ఏ సెంటెన్సెస్. వాక్యంలోని ఇతర పదాలతో ఒక నామవాచకము లేక సర్వనామమునకు గల సంబంధమును తెలిపే పదమునే ప్రిపోజిషన్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ద కవ్ ఈజ్ ఇన్ ద ఫీల్డ్, ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఇక్కడ మన సర్వనామాలు ఏంటంటే ఇన్. రెండో సెంటెన్స్లో చూసుకున్నట్లయితే ఆన్. ఇంకా కొన్ని మనం చెప్పుకుంటే బిహైండ్, ఓవరు, అబో,
బిలో ఇలాంటివన్నీ వచ్చేసి మనకు ప్రిపోజిషన్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ కంజంక్షన్స్ అంటే మన తెలుగులో సముచ్చయము అని అంటారు. ఏ కంజంక్షన్ ఈజ్ అ వర్డ్ యూజ్డ్ టు జాయిన్ ద వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్ ఆర్ క్లాసెస్. కంజంక్షన్స్ ఆర్ జాయినింగ్ ద వర్డ్స్. కంజంక్షన్స్ ఏం చేస్తాయంటే రెండు వర్డ్స్ని కానీ కలుపుతుంది. పదాలను ఉపవాక్యాలను కలిపే పదాలను కంజంక్షన్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే రవి అండ్ హరి ఆర్ గుడ్ ఫ్రెండ్స్. ఇప్పుడు రవి అండ్ హరి అంటే రవి మరియు హరి ఇద్దరు కలిసి అన్నట్టుగా వస్తుంది మీనింగ్. ఇద్దరిని కలుపుతూ ఒక వర్డ్ అనేది అండ్ అనేది కంజంక్షన్గా ఇక్కడ పనిచేస్తుంది. కొన్ని చూసుకున్నట్లయితే కంజంక్షన్స్ అండ్ ఆర్ బట్ అనేవి కంజంక్షన్స్ అవుతాయి. ఇంటర్జెక్షన్ అంటే ఆశ్చర్యార్థకం అని. యాన్ ఇంటర్జెక్షన్ ఈజ్ ఎ వర్డ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ సమ్ సడన్ ఫీలింగ్. సడన్గా మనం ఏదన్నా ఫీల్ అయినట్లయితే హఠాత్తుగా కలిగించిన ఆశ్చర్యం, దుఃఖం, సంతోషం మొదలైన భావాలను తెలియజేసే పదాలను ఇంటర్జెక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఓ అలా అయిందా అని చెప్తాం కదా, ఆశ్చర్యపడతాం కదా. ఆ విధంగా చూసుకున్నట్లయితే ఒర్రహ్, ఓ పదాలను ఇంటర్జెక్షన్స్ అని అంటారు. ఈ ఇంటర్జెక్షన్ యొక్క సింబల్ను బట్టి మనం ఇది ఇంటర్జెక్షన్ అని కనుక్కోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క దాని గురించి కంప్లీట్గా డీటెయిల్డ్గా చూద్దాము. నెక్స్ట్ వీడియోలో నౌన్ అంటే ఏంది, నౌన్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ప్రొనౌన్స్ అంటే ప్రొనౌన్స్లో మళ్ళీ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఈ విధంగా చూసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.